హాయ్ అండి, ఈ వీడియోలో వెల్లుల్లి మిరియాల కారం పొడి ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. వెల్లుల్లి ఇమ్యూనిటీ పెంచి హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మిరియాలు అంటారా, అవి మనకు కోల్డ్ వచ్చి జలుబు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పొడి తింటే చాలన్నమాట, చాలా ఈజీగా తగ్గిపోతుంది. ఫస్ట్ అయితే ప్యాన్ లోకి కాస్త ఆయిల్ తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా పొట్టు మినపప్పును తీసుకుంటున్నాను. పొట్టు మినపప్పు అయితే ఫుల్ ఆఫ్ పోషకాలు ఉంటుందన్నమాట. నార్మల్ మినపప్పు కూడా తీసుకోవచ్చా అండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటి రెండింటిని ఒక 50% వరకు ప్యాన్ లో మీడియం లేదా లో ఫ్లేమ్ పెట్టి వేగనివ్వండి. అలా ఫ్రై చేసుకుంటే అన్ని కూడా ఈక్వల్ గా ఫ్రై అయిపోతాయి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంతా ధనియాల్ని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 కంప్లీట్ వెల్లుల్లిపాయ గడ్డ పాయలనైతే నేను పొట్టు తీసేసి యాడ్ చేసుకున్నానండి, మీడియం సైజ్వి. సో వాటితో పాటు 1 టేబుల్ స్పూన్ అంతా మిరియాలనైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా ఈవెన్ గా ఫ్రై అయ్యేలాగా మనము కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు పప్పులు చూడండి లైట్ గా రంగు మారిపోయాయి అనమాట. ఇలా రంగు మారిన తర్వాత ఇందులోకి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 10 వరకు యాడ్ చేసుకున్నానండి, చక్కగా తుంచి యాడ్ చేసేసుకున్నాను. అలాగే మీకు 1 గుప్పెడంతా కరివేపాకు యాడ్ చేసేసుకోండి. ఇందులో కరివేపాకు యాడ్ చేయడం కూడా ఇంకా హెల్తీ, అలాగే టేస్ట్ కూడా రెట్టింపు అవుతుంది అనమాట. వీటన్నిటిని అయితే మనము కరివేపాకు మరియు ఈ ఎండుమిరపకాయలు బాగా క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, చిన్న సైజులో చింతపండు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ అంతా నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని చివర్లో యాడ్ చేసి లైట్ గా కాసేపు కలిపితే చాలన్నమాట. అవి చక్కగా వేగిపోతాయి నువ్వులు అనేవి. సో ఇలా ఫ్రై చేసేసుకుని మనం వీటిని తీసుకుని చక్కగా వీటిని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చూడండి కరివేపాకు బాగా ఇలా క్రిస్పీగా వేగిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా రాళ్ళుప్పు యాడ్ చేసుకుంటున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అని యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/4 టీ స్పూన్ అంత పసుపు, ఇంగువ రెండింటిని యాడ్ చేసేసుకుని మిక్సీలో బాగా ఈ విధంగా మనం కారం పొడులు ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటామో అదేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పొడిని ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే 30 రోజుల వరకు కూడా, అంటే 1 నెల వరకు మనకు ఈజీగా నిల్వ ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2-3 నెలలు ఈజీగా నిల్వ ఉంటుంది. సో వేడి రైస్ లోకి నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి. కోల్డ్ కాఫ్ లాంటివి అస్సలు రావు వింటర్ లో అయితే. సో తప్పకుండా దీన్ని ట్రై చేసేయండి.